ఇక ఆంధ్రప్రదేశ్లో పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన త్యాగశీలి సోనియా గాంధీ అని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన క్యాంప్ కార్యాలయ ఆవరణంలో జాతీయ పతాకాన్ని పెద్ద ఎత్తున హాజరైన పార్టీ శ్రేణుల మధ్య ఆవిష్కరించారు. ఇక జాతీయ గీతాలాపనతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక గీతాన్ని ఆలపించారు. జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభిష్టానికి తగిన విధంగా పరిపాలన సాగిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందిందన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ద్వారా అన్ని విభాగాలను పటిష్టపరిచి ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువయ్యేలా చేస్తుందన్నారు. ఇదే రీతిన ప్రజల నమ్మకాన్ని అభిమానాన్ని పొంది మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి సుపరిపాలన అందించేలా ప్రజల అవకాశం ఇవ్వాలన్నారు. అలాగే దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న ఆకాంక్షను ప్రతి నాయకుడు కార్యకర్త వ్యక్తం చేస్తున్నారంటూ ఆ దిశగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, తెలంగాణ జై ఆదిలాబాద్, అమరవీరులకి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో ఏళ్లుగా వేలాది మంది ప్రాణత్యాగం తర్వాత కష్టపడి కొట్లాడి వీధుల్లోకి వచ్చి నిలిపించుకున్నటువంటి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రజాపాలన మొదలుపెట్టి ఆ రోజు మన తల్లి సోనియమ్మ ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా విధ్వంసమవుతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిండ్రు. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ కుటుంబానికి ఒక గొప్ప వరాన్ని అందించిండ్రు. తల్లి సోనియమ్మ త్యాగం ఫలితంగా ఎందరో మంది అమరవీరులు ప్రాణత్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు సాకారమైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల కిందట ప్రజాపాలన మొదలై రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదంతో గొప్పగా ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చేటువంటి ప్రజల చేత ప్రజల కొరకు ఒక ప్రజాప్రభుత్వం నడపబడుతోంది. మనందరం కూడా ఎంతో గర్వపడాల్సినటువంటి సందర్భం ఇది. మీ అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజల కష్ట సుఖాల్లో ఉండేటువంటి ప్రభుత్వం తెలంగాణ ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజల ప్రేమతో ఆప్యాయతతో నిండినటువంటి ప్రభుత్వం. ఆ రోజు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గత ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో ఒక్క వినతి పత్రం కూడా తీసుకోలేదు. ఈరోజు ప్రజల వద్దకే ప్రజాపాలన పేరిట 99 రోజులుగా ఒక మహాయజ్ఞం సాగుతోంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళొక్కసారి